కాకపోతే ఇప్పుడు వచ్చినప్పుడు నేను చూశానన్నా, మామూలు ఎప్పుడు గమనించలేదు. ఇక్కడ చూస్తే కోళ్ళు చూశానన్నా. నేను వారం వారం వేసేయడానికా లేకపోతే సాగుతున్నారని. కర్రీ పండుగ కోసుకుంటే కోయాలనిపించాలి. నేను అల్లి మనకి ఫైట్లు వేసి అది లేసి అడుగుతుంటారు. ఎన్నికల ముందు ఎన్నికల తరువాత కూడా అధికారంలోకి ఎవరు శత్రువులా చూసుకుంటున్నారు. అసలు భాష అనేది విచక్షణ లేకుండా మాట్లాడేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ కల్చర్ అనేది? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో మాట్లాడు, మీ అమ్మ ఊడిచ్చినాడా, మీ నాయన ఊడిచ్చినాడా అంటే 40 సంవత్సరాలు పొలిటికల్ హిస్టరీ పెట్టుకొని ఆయన అట్లా మాట్లాడడం తప్ప. కానీ మీ కుటుంబంలో ఒక వర్గం నుంచి అలాంటి లాంగ్వేజ్ అలాంటి మాటలు ఉన్నాయి కదా? ఎస్వి బ్లడ్ కాదు కదా. Yes, we would stand by it. Mavigan, YSRCP. మావిగన్ అనుకుంటే మాకు ఓటేస్తారు, Everybody who is for Mavigan will vote for YSRCP. అమరావతి అనుకుంటే వాళ్ళ వైపు వెళ్తారు అనేది చాలా దమ్ముగా మాట్లాడాడు. Everybody who is for Amaravati will vote for Chandrababu. మరి ఆ నినాదము వైసీపీకి ఓటు చేపెడుతుందంటారా? మేజర్ ఏమంటారా, మొత్తం ల్యాండ్స్ కొన్నారు, ఆ ల్యాండ్స్కి అంతా రేట్ రావాలి. మీరేం ఉండేదన్నా? వాళ్ళు మాకు ఆడొచ్చే చెప్పలే కదా. రాజకీయాల్లో బాగా అంతకు ముందు కన్నా 2.0 అంటాం కదా, ఆ తరహాలోకి వచ్చేసారు. మరి అలాంటి లొకేషన్ మీరు కామెంట్ చేస్తారు? పాదయాత్ర అయిపోయిన తర్వాత పోలీసులు ఎక్కడ ఆపితే నేను జగన్మోహన్ రెడ్డి చెప్పినాడా పోయినాడా అంటే ఇంకా ఇంకొక వాడు వాడినాడు. ఆ వాడు వాడడానికి మనకు సంస్కారం అర్థం వస్తుంది. ఇప్పుడు ఈరోజు పోలీస్ స్టేషన్లలో కూడా ఎప్పుడైనా మేము సీఏలకు ఫోన్ చేస్తే అన్న వాట్సాప్ కాల్ చేయండి అని మాట్లాడడానికి భయపడే పరిస్థితి ఉంది. అంటే రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నీ కూడా ఎన్నికలకు ముందు, అంటే ఆయన యువగలం పాదయాత్ర సమయంలో రాసుకున్నట్టువే కదా ఎన్నికలకు ముందు. మరి ఇప్పుడు కొత్తగా మీ పేరు ఏమని చేర్చినారా రెడ్ బుక్లో? రెడ్ బుక్లో 50 పేజెస్ ఎలక్షన్ల ముందు, నెక్స్ట్ 50 పేజెస్ 100 పేజీలు అయితే పార్ట్ 1 పార్ట్ 2. గెలిచేంత సత్తా మీకుందన్న కర్నూలు. కానీ సిద్ధార్థ రెడ్డి మీద కేసులు బనాయించి కొంత ఇబ్బందికి చేసినా కూడా పార్టీ నాయకులు ఎవరు పెద్దగా సపోర్ట్ చేయలేదు సిద్ధార్థ రెడ్డికి అనేది కూడా బయట ఉంది కదా వాదన. ఎందుకు చేయలేదు? మేమందరం కూడా రెగ్యులర్ ఆయనతోనే ఉన్నాము. అదేం పెద్ద కేసు ఏం పెట్టలేదు. ఇవన్నీ మాకు పెద్ద కేసులు చూసి చిన్న కేసులు అయిపోయింది. కేసులు చూసి కేశాలన్నీ పోయినాయి, కేశాలన్నీ వెళ్ళిపోయినాయి, కేసులు చూసి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టి. ఈరోజు మనతో ఉన్నారు కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, కర్నూలు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు. అన్న నమస్తేనా? నమస్తే అన్న. బాగున్నారు కదా? ఏంటి కర్నూలు ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబం తూర్పుగోదావరి జిల్లా మేడపాటి కుటుంబంతో ఏమవుతుందంట? అంటే రాయలసీమలో అమ్మాయిలే దొరికినట్టు అంత దూరం వెళ్ళిపోయారు. నదుల సంధానం అంతేనా? తుంగభద్ర గోదావరి. కరెక్ట్, ఇది పోతారు. అది కృష్ణా గోదావరి అనుసంధానం ఇది. అయ్యో, నేను ఆలోచించలేదు ఎంతసేపు ఉన్నా కృష్ణ అది కర్నూలు రాజమండ్రి ఆలోచించాను, కానీ మీరు రాజకీయ నాయకుడు కానీ బాగా పసి కట్టారండి మీరు. కరెక్ట్, తుంగభద్ర గోదావరి, కృష్ణా గోదావరి అనుసంధానం అన్నమాట ఇది. ఏమి చూడు, మామూలుగా అనుసంధానం గురించి మాట్లాడుతుంటాం కదా, చూడు ఎస్వి మోహన్ రెడ్డి గారు కృష్ణా గోదావరి అనుసంధానం కోసం ఇక్కడ నుంచి అక్కడికి పోయి వేయం అందుతున్నారు ఆయన. ఎప్పుడైనా పెళ్ళి? ఆగస్ట్ 27. ఓకే. రిసెప్షన్ కర్నూలులో సెప్టెంబర్ 3. 2 పుణ్యనదులు ఎట్లనో, 2 కూడా గోదావరి కృష్ణ, 2 కూడా కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాలు. అలాగే 2 మంచి కుటుంబాలు కూడా కలవబోతున్నాయి. ఎస్వి కుటుంబము చిన్న కుటుంబం కాదు. ఎస్వి సుబ్బారెడ్డి గారు ఒక మేను పర్వతం లాంటి వ్యక్తి. ఆయన మీ అందరికీ కూడా రాజకీయాల్లో ఓనామాలు నేర్పించి స్థాయికి తీసుకొచ్చి విలువలు ముఖ్యంగా అది ఆ విలువలు నేర్పించారు. మీకు కావచ్చు, మీ సోదరి శోభా నాగిరెడ్డి గారి కావచ్చు. అసలుకి ఆమెను ఇప్పటికీ అనుకుంటుంటామంట ఆ విలువల ఎథిక్స్, అసలుకి రాజకీయాల పట్ల ఆమె కొన్ని నిబద్ధత, రాజకీయాల్లో మాట్లాడే పద్ధతి, లాంగ్వేజ్ అదే మీలో కూడా ఉందన్నమాట. అంటే
లాంగ్వేజ్ నేను పొదుపుగా మాట్లాడుతూ ఎక్కడ కూడా వేరే అసభ్య పదజాలం అనేది చోటు ఇవ్వకుండా మాట్లాడుతుంటారు. చాలా గ్రేట్ అన్న. ఇంకా మేడపాటి కుటుంబం గురించి కూడా చాలా ఎంత తక్కువ, చాలా గొప్ప ఫ్యామిలీ వాళ్ళు కూడా. అసలు ఎంతో మందికి అక్కడ కూడా చాలా మందికి భూదానాలు కూడా చేసిన వ్యక్తి వాళ్ళు. టీటీడీ కళ్యాణ మండపానికి కావచ్చు అన్నిటికీ కూడా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది కూడా మేడపాటి. 2 మంచి కుటుంబాలు కలవబోతున్నాయి. భవిష్యత్తులో ఇంకా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఓకేనా. కాకపోతే ఇప్పుడు వచ్చినప్పుడు నేను చూశానన్నా, మామూలు ఎప్పుడు గమనించలేదు, ఇక్కడ చూస్తే కోళ్ళు చూశాను అన్నాడు. ఇది ఎప్పుడు మీరు వీటికి ఎప్పుడు దీని మీద ఎప్పుడు ప్రేమ పెంచుకున్నారు? నేను వారం వారం వేసేయడానికా లేకపోతే సాగుతున్నారని ఎందుకు కొనుక్కోసలే బయట అనేది ఇక్కడ వేయడానికా? అది యాక్చువల్గా అయితే మాకు మా ఫాలోవర్ ఒక అతను ఇక్కడ పోయినప్పుడు అతను కోడి పందాలు పోయి మొన్న సంక్రాంతి కాకుండా అంతకుముందు సంక్రాంతి ఒక గెలిచింది పుంజు అని తీసుకొని వచ్చి ఇచ్చినాడు. పందెం కోడి గెలిచిందని. గెలిచినప్పుడు ఆ కోడి తీసుకొని వచ్చి ఇడిస్తే దాన్ని అప్పుడు ఎందుకో కర్రీ పండుగ కోసుకుంటే కోయాలనిపించాలి. బాగా కోడి బాగా ముద్దుగా పందెంలో గెలిచిన కోడి పుంజు తెచ్చిచ్చాడు. కోయాలని కోసుకొని తినమని కర్రీ పండుగ బాగా రుచి ఉంటుంది అంటారు అని. ఎందుకు వారం మిస్ అయింది. ఇక తర్వాత దాన్ని కోయాలనిపించలే. నేను అర్లీ మనకి 5కి లేచి అది లేచి అడుగుతుంటాడు. కాదు, మిమ్మల్ని తినమని తెచ్చిన కోడిని అది మీ మేలు కోరి మేలు కొలుపుతుంది. తర్వాత దానికి ఒక్కదాన్ని దాంట్లో తిన్నాం. తర్వాత ఒక పెట్టె తెచ్చి ఇచ్చినాం. ఒకటి అలోనుగా జత చేసినాం. చేసి అది 18 పిల్లలు పెట్టింది. అవన్నీ ఇంకా ఏది కొయ్యాలనిపించాక వదిలేసాం. మమకారం ఎక్కువ. ఓకే, ఆ సంతతి అంతా అలా పెరుగుతా పుంజులన్నీ చాలా ఉన్నాయి. ఒక మినీ సైజ్ ఫామ్ లాగా ఉంది. అది మినీ సైజ్ నాటుకోడి లాగా ఉంది. దాన్ని కోయరాను అసలు కోయలేరు. 2 years. ఓకే, లేదు మమకారం పెరిగింది. అంతే కదా మన ఫ్యామిలీలో ఒకటి. ఎవరికైనా కూడా నాటుకోళ్ళని చూసి ఎప్పుడప్పుడు వేసేద్దాం అంటారు. ఆదివారం వచ్చిందంటే వేసేద్దామా వచ్చినారని. అంటే ఇక్కడ దొరకకుంటే కదా. ఓకే, 1000 రూపాయలు ఇస్తే నాటుకోడి పట్టుకొని కోసి పెడతారు. ఓకే, మనం ఎందుకు కోసుకోవాలి? కరెక్ట్ అన్న. అంటే మన కళ్ళ ముందు పాపం వాటిని కోయాలంటే కూడా చాలా పొద్దున్నే దాని గింజలు వేసుకుంటా కొద్దిగా టైం పాస్ ఉంటుంది. జంతు ప్రేమికులు మీరు ఇంట్లో కుక్కలు కూడా బాగా సాగుతుంటారు అన్నమాట. లోపల చిలుకలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో అవతల వ్యక్తులు ఎంత అగ్రెసివ్గా పోయినా మీరు మాత్రం చాలా కూల్గానే పోతుంటారన్న. భాష మీద కూడా చాలా పొదుపుగానే మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా నాన్నగారి నుంచే వచ్చిందా లేకపోతే వ్యక్తిగతంగా మీకు ఇలా ఉండాలని మీరు అనుకున్నారన్నప్పుడు? అంటే నాన్నగారు కూడా మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడినా పద్ధతిగానే ఉండాలి. ఎప్పుడు రాజకీయాలు చేసినా విలువలతోనే చేయాలి. విలువలు వదిలిపెట్టినప్పుడు రాజకీయాలు వదిలిపెట్టండి అని చెప్పేవారు. ఓకే, మాకు మొదటి నుంచి ఆ సంస్కారం నేర్పించుకుంటూ వచ్చాడు. కాబట్టి అంటే రాజకీయాలలో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ అంతకుముందు ఎవరు బూతులు కానీ అగ్రెసివ్గా అంటే విమర్శించడం అగ్రెసివ్గా అంటారు. కానీ వ్యక్తిగతంగా మహిళల గురించి మాట్లాడటము, ఫ్యామిలీ గురించి మాట్లాడటము అనేది ఈ మధ్య వచ్చింది తప్ప ఈ కల్చర్ ఇంతకుముందు లేదు. కాబట్టి అది అలవాటు కాలేదు, అది మంచిది కూడా కాదు. ఎప్పుడైనా రాజకీయాలలో మనం ఏదో అవతలను అబ్యూజ్ లాంగ్వేజ్తో తిడితే మనం హీరోయిజం అవుతాం అనుకునే పరిస్థితులు వస్తున్నాయి. కానీ దానివల్ల ఈరోజు పబ్లిక్ కూడా రాజకీయాలలో మన లాంగ్వేజ్ గమనిస్తున్నారు, మన బాడీ లాంగ్వేజ్ గమనిస్తున్నారు, మన బిహేవియర్ గమనిస్తున్నారు. ఆ రోజుకి ఎవడో పక్కన ఉన్నట్టు 4 చప్పట్లు కొట్టచ్చు కానీ పబ్లిక్లో డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మీ కుటుంబంలో ఒక వర్గం నుంచి ఇది జరుగుతోంది కదా ఇటీవల. అంటే ఎస్వి కుటుంబానికి దగ్గరే ఒక వర్గం నుంచి అలాంటి లాంగ్వేజ్ అలాంటి మాటలు జరుగుతున్నాయి కదా, వస్తున్నాయి కదా. ఎస్వి బ్లడ్ కాదు కదా, బ్లడ్ భూమా బ్లడ్, ఇది ఎస్వి బ్లడ్. ఓకే ఓకే, కానీ కొంతవరకు ఉంటుంది కదా, అది ఉంటుంది. కానీ ఈ మధ్య తయారైనారు అట్లా. ఓకే, ఇంతకుముందు నాయిరెడ్డి కూడా అట్లా ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. నాగిరెడ్డి వాళ్ళ బ్రదర్ అన్న శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు చాలా హుందాగా రాజకీయాలు చేశారు. చాలా గొప్ప నాయకులు వాళ్ళు. ఎప్పుడు కూడా అసలు చాలా నాగిరెడ్డి అన్న మీద ఒక ఫ్యాక్షన్ లీడర్ అని పేరు ఉంది కానీ ఆ స్థాయిలో ఎప్పుడు ఆయన నేను చూడలేదు. ఆయన అట్లా వేశారేమో కానీ ముద్ర నేను ఎప్పుడు చూడలేదు. చాలా హుందాగా మాట్లాడాడు ఎవరితోనైనా కూడా. ఫ్యాక్షన్ అంటే మన రాయలసీమలో ఏదన్నా మన వాళ్ళని చంపితే ఆ రియాక్షనే ఉంటుంది తప్ప అందరి మీద ఉండదు.
అది జనరల్గా ఇంతకుముందు మేము చూసే ఫ్రాక్షన్ అంతా. ఇప్పుడు ఫ్రాక్షన్ అనే ముసుగులో కొంతమంది దందాల కోసం ఫ్రాక్షన్లు వస్తున్నాయి. అసలు ఏదైనా వాళ్ళ కుటుంబానికి ఆన్ జరిగినటువంటి పట్టించుకోవడంలే, ఆ షో చేసి ఏదో డబ్బులు వసూలు చేసుకోవడం దందాల కోసం చేస్తున్నారు తప్ప. ఫ్రాక్షన్ లీడర్ అంటే నాయిరెడ్డి ఎప్పుడు ఎవరు సామాన్య జోలికే పోలేదు ఎప్పుడు. కరెక్ట్ అన్న గురించి ఎప్పుడు లేదు. శోభమ్మ గారు ఎంతసేపు శత్రువు వాళ్ళ తండ్రిని చంపిన తర్వాత శత్రువుల మీద పోరాటం చేసినాడు తప్ప ఎప్పుడు లేదు, ఎవరి జోలికి పోలేదు. పొలిటికల్గా ఎప్పుడు ఒక రిమార్క్ లేదు. నాకు తెలిసిన మీరు విద్యార్థి దశ నుంచి కూడా నాన్నగారి రాజకీయాలు చూస్తూనే మీరు రాజకీయాల్లో రాణించారు. మీరు గతంలో పోలీసు ఇప్పుడు రాజకీయాలు మరీ అసలు చాలా టర్నుల మీద టర్నులు తీసుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేసేవాళ్ళు, ఎన్నికల తర్వాత అందరూ అన్ని పార్టీల నాయకులు బాగా హాయ్ హాయ్ బాయ్ బాగా మాట్లాడుకునేవాళ్ళు, కలిసి. ఇప్పుడు శత్రువుల్లా చూసుకుంటున్నారు ఏంటన్నా అసలుకి. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా అధికారంలోకి ఎవరు వచ్చినా శత్రువులా చూసుకుంటున్నారు. అసలు ఆ భాష అనేది విచక్షణ లేకుండా మాట్లాడేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ కల్చర్ అన్న ఇప్పుడు అసలుకి? అదైతే చాలా బ్యాడ్ కల్చర్ వచ్చింది. అది మీకు దాదాపు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు రాజకీయాలు, 30-35 ఏళ్ళు ఉందా? ఎప్పుడు లేదు అసలు ఈ కల్చర్ లేదు. మీకు మీ అనుభవం 30 ఏళ్ళు ఉందా రాజకీయాల్లో? 40 ఇయర్స్. మళ్ళీ ఈ 40 ఏళ్లలో మీరు ఎన్నో ఎన్నో ప్రభుత్వాలను చూసారు, ఎంతో రాజకీయ నాయకులు చూసారు, ఎంతో మంది కలుస్తుంటారు మీరు. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ కల్చర్ అసలుకి? అసలే అర్థం కాని కల్చర్ వచ్చేసింది. మామూలుగా నేను ఫస్ట్ 83 ఎలక్షన్స్ అప్పుడు ఇదే గంగుల ప్రతాప్ రెడ్డి గారు, గంగుల తిమ్మారెడ్డి గారు మా ఫాదర్ కంటెస్ట్ చేస్తే, ఎస్వి నువ్వు ఆ ఊరికి పోలేదంటంగా, వాళ్ళు అడుగుతున్నారు పోయి క్యాన్వాస్ చేయాలి కదా అని అంత క్లోజ్గా మాట్లాడుకుండేవాళ్ళు. ప్రత్యర్థి అయినా కూడా ఎదురైతే. అంతకుముందు కూడా లేదు ఇది. అంటే మేము మామూలుగా చాలాసార్లు చూసినప్పుడు కూడా ఎదురైతే మాట్లాడుతున్నారు అన్నీ ఉన్నాయి. ఆ కల్చర్ ఎందుకు వచ్చిందో కానీ, అంటే ఇంతకుముందు విమర్శలు పార్టీ పరంగా ఉండేది, గవర్నమెంట్ మీద విమర్శలు ఉండేది. ఇప్పుడు పర్సనల్ అటాకింగ్ పోతుంటారు. పర్సనల్ అటాకింగ్ పోవడం వల్ల మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చింది. అసలు వాళ్ళు మాట్లాడుకోవడం కాదు, ఇంకా వర్స్ట్ కల్చర్ ఏమొచ్చిందంటే వాళ్ళ ఫాలోయర్స్ యువతల లీడర్తో మాట్లాడినా, వాళ్ళ ఫాలోవర్స్ యువతల ఫాలోయర్స్తో ఫోటో ఎవరన్నా మాట్లాడుతుంటే ఫోటో దిగి ఆ లీడర్ పంపిస్తే వాడిని ఎక్స్ప్లెనేషన్ అడిగే పరిస్థితి వచ్చింది. కరెక్ట్. అంటే అంత వర్స్ట్ కల్చర్ వస్తూ ఉంది. ఇదైతే చాలా బ్యాడ్ టెండెన్సీ. అంటే ఇంకా ఇది ఒక అంతకుముందు ఫ్రాక్షన్ లీడర్లో కూడా ఈ కల్చర్ లేదు. కరెక్ట్. ఫస్ట్ కల్చర్ వస్తుంది. వ్యక్తిత్వాలు చేసుకుంటున్నారు, అసలు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, చాలా దుర్మార్గంగా వెళ్ళిపోతున్నారు కదా. గతంలో నాకు తెలిసి ఎవరు అధికారంలోకి వచ్చా కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి పనులు చేసుకోవాలంటే ముఖ్యమంత్రులు వెళ్ళి నేరుగా కలిసేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే అలా వెళితే ఇంకా అధికార పార్టీలోకి వెళ్ళిపోయాడబ్బా, రేపో మంప కండువ కప్పుకుంటాడు, నిన్నపై సీఎంను కలిసి వచ్చాడు అని మాట్లాడేస్తున్నారు. ఎలా అసలు ఇప్పుడు? అది ఈ మధ్య వచ్చింది. ఇంతకుముందు నేను చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది పోయి ఈ ఆరోగ్యశ్రీ కానీ లేకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ చాలా ఫైళ్ళు ఎత్తుకొని పోయి పని చేయించుకునేవాళ్ళు. నేను చాలాసార్లు చూసాను. నేను శోభానాయురెడ్డి, మా ఫాదరు, భూమనాయురెడ్డి అందరం కూడా ఒకసారి పోయినాం. పోయి అంటే శ్రీశైలము 854 లెవెల్ మెయింటైన్ చేసేదానికి జీవో ఇష్యూ చేయమని అడగనికి పోయినాం. ఆయన బాగా రిసీవ్ చేసుకున్నాడు, కూర్చోండి కాఫీ తెప్పించినాడు. మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎందుకు అడగలేదన్నాడు. మా ఫాదర్ ఉండి ఆయన అడిగితే ఇవ్వడని నేను అడుగుతున్నామని చెప్పి. మేము తెలుగుదేశంలో ఉన్నాం ముగ్గురం, నాయిరెడ్డి ఎంపీ, అప్పుడు శోభ అనేది నాయిరెడ్డి ఉన్నాడు, అందరం ఉన్నాం. పోయి అడిగితే ఇమీడియట్గా జీవో ఇచ్చినాడు. మీరు పబ్లిక్ పర్పస్కి వచ్చిన తప్పే ఉంది, మన రైతులకు 854లో కిందికి పోతే మన రైతులకు నీళ్ళు రావు కదా, ఇచ్చేసేయండి అని పిలిచి చారి అని చెప్పి జీవో ఇచ్చేవాడిని. ఆ కల్చర్ నుంచి పోయి ఇప్పుడు ఈవెన్ ముఖ్యమంత్రి సీట్లో ఉండేటోళ్ళు కూడా ఎదురైతే పైన నమస్కారం పెడితే పెట్టే పరిస్థితి కూడా లేదు. అంటే ముందు పార్టీ అంటే మెయిన్ లీడర్ నుంచి ఆ కల్చర్ వస్తుంది. ఎక్కడన్నా వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే ఎక్స్ప్లెనేషన్ అడిగే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దేవుడి దగ్గర దేవాలయాల్లో కూడా ఇదే కల్చర్ వచ్చిందన్న. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు పోయినా, మాజీ ఎమ్మెల్యేలు పోయినా వాళ్ళని పట్టించుకోవట్లేదన్నమాట. చాలా దారుణంగా వ్యవహరించే పరిస్థితి ఉంది. ఎక్కడిది అసలు? ఇటీవల నేను చూశాను చిత్తూరు జిల్లాలో ఒక టెంపుల్లో, నేను కూడా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు
ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ ఆ టెంపుల్కి వచ్చాడు. చాలా సాధారణంగా పోయి వస్తున్నాడు తను తన వైఫ్ ఇద్దరు కూడా. మామూలుగా అతను మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ కదా, అతనికి ఒక ప్రోటోకాల్ ఎవరన్నా ఒక అటెండర్ వచ్చి దర్శనం చేయించి పంపించాలి ఉంటుంది. ఏం లేదు, వస్తుంటే నేను నాగరాజు ఎక్కడ అంటే సార్ ఇలా వచ్చాను అంటే నా ఈరోజు నా బర్త్డే బాగా వచ్చానని. ఏంటి ఏం లేదు పాపం ఒక్కడే పోయి దర్శనం చేసుకొని వస్తున్నాడు సాధారణంగా. టీటీడీలో కూడా ఇదే జరుగుతోంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు మీలాంటి మాజీ ఎమ్మెల్యేలు పోతే ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు, అసలుకి దర్శనానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. అంటే ఎందుకు ఇలాంటి కల్చర్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది మార్పు రాదా? అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనం చూడలేదు, ఓకేనా, చంద్రబాబు నాయుడు గారు కూడా చూడలేదు. 2014 నుంచి ఈ కల్చర్ స్టార్ట్ అయింది ఎక్కువగా. అంటే ఇక్కడ ఇది ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు దీనికి చెక్ పెడతారంటారు? ఆలయాలలో మేజర్గా ఏమవుతుందంటే ఎవరన్నా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే పోయినప్పుడు ఆడ రిసీవ్ చేసుకొని కొద్దిగా గౌరవించడం చేసి ఇచ్చేసినారంటే ఇమ్మీడియట్గా ఈఓకి కానీ పూజారికి కానీ వాళ్ళకి ఫోన్ చేసి అడగడము, ఎందుకు అట్లా చేసినావు అది ఇది అని. అంటే నాయకులలో వాళ్ళని బెదిరించే స్థాయికి వచ్చింది. కరెక్ట్. వాళ్ళు హెల్ప్లెస్ అవుతుండారు. హెల్ప్లెస్ అయ్యి వాళ్ళు ఎందుకు వచ్చింది లేమని ఇది అవుతుండారు. రెండోది ఏమవుతుందంటే మేము చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఈరోజు పోలీస్ స్టేషన్లలో కూడా ఎప్పుడైనా మేము సీఏలకు ఫోన్ చేస్తే అన్న వాట్సాప్ కాల్ చేయండి అంటున్నా. అంటే వాళ్ళ ఫోను డేటా కూడా చెక్ చేసి వాళ్ళ మీద ఇది చేసే పరిస్థితులు వస్తారు. వాట్సాప్ కాల్ చేయండి అంటున్నారు. ఒకవేళ మేము ఏదైనా మామూలు కాల్ చేస్తే వాళ్ళు కట్ చేసి వాట్సాప్ కాల్ చేస్తారు. అసలు చాలామంది మాట్లాడడం లేదు, మాట్లాడితే కూడా ప్రాబ్లం అని. కొంతమంది ఏదో పాత అభిమానము ఎత్తే మాట్లాడాలనుకునేటోళ్ళు ఆ పరిస్థితుల్లో చాలా స్టేషన్లలో మాట్లాడడానికి భయపడే పరిస్థితి ఉంది. ఆ కల్చర్ని చూసిన కళ్ళతోనే ఈ కల్చర్ని మీరు చూస్తున్నారు. అప్పుడు విన్న మాటలు వేరు, ఇప్పుడు వింటున్న మాటలు వేరు. ఎలా అనిపిస్తుంది మీకు ఇలాంటి వాళ్ళకంతా కూడా సీనియర్లకే? ఇప్పుడుండే పరిస్థితి చూస్తే ఈ రాజకీయాలలో ఎందుకుండామా అనే పరిస్థితి వస్తుంది. ఓకే, తప్పదు కానీ తప్పదు. ఎందుకంటే వర్గం ఉంది, మనకు ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరూ నమ్ముకొని ఉన్నారు. మనల్ని నమ్ముకొని అవతలతో కొట్లాడుతా వాళ్ళకి చెడ్డ అయినారు. వీళ్ళని ప్రొటెక్ట్ మనం వదిలిపెట్టిపోతే వీళ్ళని ఇబ్బందులు పెడతారు. ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి తప్పదు. తప్ప రాజకీయాలలో అయితే విలువలు పోయినాయి. ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఉండొచ్చు, రూలింగ్ ఉండొచ్చు, ఎక్స్ఎమ్మెల్యేనే, ఎక్స్ ఎంపీ గౌరవం అనేది ఉండాలి. స్థాయిలను మర్చిపోయి సీఎంలను మాజీ సీఎంలను కూడా మాట్లాడేస్తున్నారు. చాలా జిగుప్సాకరంగా అసభ్య పదజాలాలతో మాట్లాడేస్తున్నారు. అసలుకి అంటే అధికార పక్షం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వెంటనే కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. అదైతే మరీ ఘోరంగా ఉంది. అంటే ఇప్పుడు సీఎం స్థాయిలో ఉండేటోళ్ళు మాట్లాడుతుండడం తప్పు, కానీ సీఎం స్థాయిలో ఉండేటోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో మాట్లాడు, మీ అమ్మ మొగుడు ఇచ్చినాడా, మీ నాయనమ్మ మొగుడు ఇచ్చినాడా, మీ అబ్బమ్మ మొగుడు ఇచ్చినాడా అని మాట్లాడి. అంటే 40 సంవత్సరాలు పొలిటికల్ హిస్టరీ పెట్టుకొని ఆయన అట్లా మాట్లాడడం తప్ప. చంద్రబాబు నాయుడు అంటే డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేసే వ్యక్తి కదా, మరి ఆయన ఎందుకు మాట్లాడారు అట్లా అంటారు? ఎందుకు దిగజాడుతున్నాడు అంటే ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నాడా ఏమో తెలియని పరిస్థితి. ఒక అపోజిషన్ పార్టీ లీడర్, డిసిప్లైన్ కావచ్చు, క్రమశిక్షణకు మారిపోయారు చంద్రబాబు నాయుడు గారు. చాలా డిసిప్లైన్ ఉంటారు, లాంగ్వేజ్ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది ఉండేది. మరి ఆయన ఎందుకు మరి దిగజాడుతున్నాడో ఆయన తెలియడం లేదు. వయసు పెరిగే కొద్దీ ఉందాతనం పెరగాలి, వయసు పెరిగే కొద్దీ ఉందాతనం పోతుంది. ఎక్కడ మాట్లాడినా సైకోగాడు తప్పితే గొడ్డల పార్టీ అంటే ఇవి. ఒక అపోజిషన్ పార్టీ లీడర్ను కనీసము గారు అనే సంస్కారం కూడా లేకుండా, అది గారు అనుకుంటే మన జగన్మోహన్ రెడ్డి అనేది కూడా లేదు. సైకోగాడు, గొడ్డలి గాడు, ఆడు ఈడు అంటే ఇది తప్పు కదా ఎవరినైనా. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటారు తప్ప చంద్రబాబు నాయుడిని వేరే పేరు పెట్టి ఎప్పుడు పిలిచాడు. మొత్తం మీరు ఇంటర్వ్యూస్ అన్నీ చూసుకోండి. మరి ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఎట్లయితుంది? చంద్రబాబు నాయుడు నుంచి కల్చర్ నేర్చుకోవాల్సినటువంటి లోకేష్ కల్చర్ చంద్రబాబు నాయుడుకి వచ్చినట్టుంది. లోకేష్ గారు రాజకీయాల్లో చాలా పరిణితి చెందారనేది అందరూ గమనిస్తున్నాము. యువగలం పాదయాత్ర తర్వాత
ఒక చాలా రాజకీయాల్లో బాగా అంతకు ముందు కన్నా 2.0 అంటాం కదా, ఆ తరహాలోకి వచ్చేసారు. మరి అలాంటి లొకేషన్ మీరు కామెంట్ చేస్తారు? రాజకీయంగా అయితే పరిణతి వచ్చింది, సంస్కారపరంగా రాలేదు. ఓకే, అంటే అంటే ఈ రోజు కూడా ఆయన ఇప్పుడు కనిపించారు. మినిస్టర్ అయినాడు, ఈ రోజుకు సైకో గార్డ్ అని అంటున్నాడు. ఓకే, నిన్న కూడా మేము ఎక్కడో స్పీచ్లో చెప్తున్నాడు సైకో గార్డ్ అని. ఆయన ఏమన్నాడు, పాదయాత్ర అయిపోయిన తర్వాత పోలీసులు ఎక్కడ ఆపితే ఏం జగన్మోహన్ రెడ్డి చెప్పినాడా పోయినాడా అంటే ఇంకా ఇంకొక వాడు వాడినాడు. ఆ వాడు వాడడానికి మనకు కల్చర్ అడ్డం వస్తుంది, సంస్కారం అడ్డం వస్తుంది. అంటే అదంతా ఎక్కడికి పోతుంది. కాబట్టి లీడర్ల నుంచి స్టార్ట్ అయ్యి కిందికి వస్తుంది. ఇంకా అట్లా ఎక్కువ బాగా మాట్లాడేటోళ్ళు వాళ్ళకు హీరోలు లెక్క కనపడతారు. ఇప్పుడు మీడియా ఏమన్నా కొంత అగ్రెసివ్ ముందుకు పోతే అరెస్టులు చేస్తున్నారు. ఏదన్నా సరే వాళ్ళు ఇట్లా అన్నారు కదా అని అంటే వీడు ఆ పార్టీ ఈ పార్టీ అని ముద్ర వేసేస్తున్నారు. ఇది మీడియాకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి, ఎవరున్నా కూడా అధికారంలో. మీడియాకు వస్తున్నాయి, సోషల్ మీడియా యాక్టివ్గా ఉండి కామన్ పీపుల్ కూడా చేస్తున్నారు. అంటే నేను 43 సంవత్సరాలలో చిన్న అగెనెస్ట్ కామెంట్ మాట్లాడినా కేసులు పెట్టడము పట్టుకొని రావడం అనేది ఎప్పుడు చూడలే. ఇప్పుడు గవర్నమెంట్ అగెనెస్ట్గా మాట్లాడేది దానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. దాంట్లో సత్యాసత్యాలు అనేది నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చుకో, అంతేగాని నువ్వు ఎన్వి వెంకటరెడ్డిని చూసావు, యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు, ఆయన పట్టుకొని వచ్చినారు. పట్టుకొని వచ్చి రాత్రి ఎంత పెట్టుకొని రాత్రి కొట్టినారు. పోనీ అతనైనా క్రిమినల్లో లాంటి దొంగతనాలు చేసేటోడు రౌడీ షీటరు కాదు కదా. మీలాగానే ఆయన ఒక ఏదో నడుపుకుంటున్నారు, చిన్నదో పెద్దదో పోతుంది. ఆయన ఏదైనా అంటే నోటీస్ నీకు 7 years లోపల కేసులే. మళ్ళీ తీసుకుపోయి మళ్ళా మొన్న అంతమంది పోలీసులు పోయి దౌర్జన్యంగా తీసుకున్నారు. అంటే కల్చర్ను ఎక్కడికో తీసుకుపోతున్నారు. ఆఖరుకు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వీళ్ళను వార్నింగ్ ఇస్తే కూడా పోలీసులు లెక్క చేయలేని పరిస్థితులు. ఒక రకంగా పోలీసు వ్యవస్థ యొక్క క్రెడిబిలిటీ పోతుంది. సరే, మీరు అధికారంలోకి వస్తే ఒకవేళ 2029లో వీటిలో మార్పులు తీసుకొస్తారా? ఈ పోలీస్ కేసులంట, ఈ దౌర్జన్యాలు, మీడియాపై కేసులు, మీడియాని ఇబ్బందులు పెట్టడాలు, మార్పు తీసుకొస్తారా మీరు? ఖచ్చితంగా మాకు అవసరం లేదు. ఎందుకంటే ఏ విమర్శనైనా సద్విమర్శగా తీసుకోగలిగేది ఉండాలి. దాంట్లో తప్పు ఉంది అనుకో, మనం చేసిన తప్పు నువ్వు ఎత్తి చూపితే సరిదిద్దుకుంటాం. లేదు అసలు ఏం లేని దానికి చేసాడంటే ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. ఇంకా పూర్తి టూ మచ్ పోతుంటే చట్టపరంగా ఎట్లా పోవాలని అట్లా పోతాం. కరెక్ట్. అదేదో తీసుకొని రండి, పోలీస్ స్టేషన్లో పెట్టండి, కొట్టండి, వాడిని బట్టలు ఇప్పండి, అట్లాంటివి ఉండవు. ఈ 43 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది. ఎస్వి కుటుంబం అంటే అందరికీ ఇది. మరి ఈ ఎస్వి కాంప్లెక్స్ పరిస్థితి ఏంటన్నా అసలుకి? ఏంటి విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఎప్పుడూ లేనిది ఎస్వి కాంప్లెక్స్ విజిలెన్స్ వచ్చి కొలతలు తీసుకోవడము, దాని మీద విచారణ చేయడము, అసలు ఏం జరుగుతుంది ఎస్వి కాంప్లెక్స్లో? ఏం గూడు పుట్టాను ఉంది దాంట్లో? అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో ఇదొక పార్ట్. మామూలుగా నేను యాక్టివ్గా ఉన్నాను, అగ్రెసివ్గా విమర్శిస్తున్నాను, అన్నిట్లలో ప్రోగ్రామ్స్ అన్ని యాక్టివ్గా చేస్తున్నారు, జిల్లాలో మొత్తం పార్టీని అంతా నడిపిస్తున్నారు, ప్రతి దానికి విమర్శిస్తూ ఉన్నాడు, అంటే ప్రతి తప్పును ఎత్తి చూపుతున్నాడు అనే దాంట్లో నన్ను స్లో చేయాలి, బెదిరించాలి, ఏదో కేసులు పెట్టి బెదిరియాలని. ఇదే కాదు, చాలా ట్రై చేసినారు. మా హర్షవర్ధన్ రెడ్డిని పిలుచుకొని మోహన్ రెడ్డి మీద స్టేట్మెంట్, ఆయనకి ఏదో ఆడ డబ్బులు తిన్నాడు, ఆయన 4 గంటలు సతాయించాడు, కూడా మాజీ చైర్మన్. ఆయనకు నాకు సంబంధం లేదు, వ్యాపారాలు లేవన్నాడు. అట్లా చాలా మందిని తీసుకుపోయి స్టేట్మెంట్లు ఇప్పించుకోవాలని ట్రై చేశారు, కుదరలే. నేను కట్టించిన అపార్ట్మెంట్లు అన్నీ కొలుసుకొని వచ్చుకున్నారు బిల్డర్గా, డీవియేషన్ దొరుకుతుందేమని, ఎక్కడ కుదరలే. ఎస్వి కాంప్లెక్స్ డీవియేషన్ దొరుకుతుందని చూసినారు. మేము అప్పుడే బీఆర్ఎస్ తీసుకున్నాం, ఇంకో ఫ్లోర్ వేసాము, బీఆర్ఎస్ తీసుకున్నాం, పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే తీసుకున్నాం, దాంట్లో ఏం చేయడానికి దొరకలే, ఇంకా ఎక్కడ ఏం దొరకడం లేదు. సరే, ఆ ప్రాపర్టీ లీగలాలిటీ మీద కూడా చాలా ట్రై చేసినారు.
మాకు 2 హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ ఉంది, తమిళనాడు హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. 2 హైకోర్టు ఆర్డర్స్ ఉండి కూడా మాకు క్లియర్ కట్గా ఉంది. ఎక్కడ ఏం దొరక్క గిజ కొట్టుకుంటున్నారు. ఏదో కేసు పెట్టాలి, జైల్లో పెట్టాలి. అంటే ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు ఉన్నట్లుండి ఎస్వి కాంప్లెక్స్ మీద గుర్తొచ్చింది? విజిలెన్స్ అధికారులను ఎందుకు పురమాయించాల్సి వచ్చింది? ఏంటి అసలుకి ఈ ప్రభుత్వం యొక్క ప్రోద్బలమా లేకపోతే ఇంకెవరన్నా? ప్రభుత్వం యొక్క ప్రోద్బలమే. ప్రభుత్వం మీన్స్ మాకుండే ఇన్ఫర్మేషన్ అక్కడ లోకేష్, ఇక్కడ మంత్రి, ఓకే, వీళ్ళిద్దరూ బాగా ఇబ్బంది విజిలెన్స్ అధికారులే ఎక్స్ప్రెస్ చేస్తుంటారు వాళ్ళ ఫీలింగ్స్. ఏం లేవు మీ దగ్గర, ఎక్కడ తప్పులు లేవు, ఏం చేయాలి, మేము ఏం కేసులు పెట్టాలి అని వాళ్ళే ఎక్స్ప్రెస్ చేస్తారు. మంత్రి మనం పక్కన పెడతాం కాసేపు. లోకేష్ గారికి మీ మీద ఎందుకు అంత కసి? మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తాడు ఆయన? నన్నే కాదు కదా, రెడ్ బుక్లు ఉండేటోళ్ళు అందరినీ. మీరు రెడ్ బుక్లు ఎందుకున్నారు? విమర్శిస్తున్నాం కదా. ఓకే ఓకే, విమర్శలను తట్టుకుంటే ఇది లేదు వాళ్ళ దగ్గర. అంటే రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నీ కూడా ఎన్నికలకు ముందు, అంటే ఆయన యువగలం పాదయాత్ర సమయంలో రాసుకున్నట్టువే కదా ఎన్నికలకు ముందు. మరి ఇప్పుడు కొత్తగా మీ పేరు ఏమైనా చేర్చినారా రెడ్ బుక్లో? రెడ్ బుక్లో 50 పేజెస్ ఎలక్షన్ల ముందు, నెక్స్ట్ 50 పేజెస్ ఇట్లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ విమర్శించడము, గవర్నమెంట్కి అగ్రెసివ్గా మాట్లాడడము, ఈ పనులన్నీ అంటే మీన్స్ కార్యక్రమాలన్నీ యాక్టివ్గా చేయడము, పార్టీని యాక్టివేట్ చేయడం, ఇట్లాంటివి చేసేటోళ్ళందరినీ మళ్ళీ సెకండ్ ఫేజ్ రెడ్ బుక్. ఇది పార్ట్ 2. 100 పేజీలు అయితే పార్ట్ 1, పార్ట్ 2. ఇది 2.0. అందరూ పార్ట్ 2లో ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి కదా మీరు. ఏం పే చేసుకుంటారు, రాజకీయాలలో ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడికి వచ్చినాం. ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మంచి ఫ్రాక్షన్ టైంలో రాజకీయాలు చేసి ఎదుర్కొన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అప్పుడు ఎంపీగా 3 సార్లు పోటీ చేసినాం, ఆయన మీదనే మంచి ఫైట్ ఇచ్చినాం, చేయగలిగినాం. ఇప్పుడు ఇవన్నీ తాటాకు చప్పుల్లే. అంతే అంటారా? నాన్నగారు ఇప్పటికీ కూడా మీకు పొలిటికల్ ఏమైనా గైడెన్స్ ఇస్తుంటారా? ఇస్తుంటాడు. ఓకే, పోయినప్పుడు చెప్తుంటాడు ఎట్లా ఉంది ఏంటి అని. అంటే ఇట్లా జరుగుతుంది అదే, అవతల గురించి పట్టించుకోవాకు, వాళ్ళ విమర్శల గురించి నువ్వు సీరియస్ తీసుకోవాకు, నువ్వు చేయాలనుకునే పని నీకు కరెక్ట్ అనిపిస్తే చెయ్యి. ఓకే, 1-2 సార్లు ఆలోచించుకో, కరెక్ట్ అనిపిస్తే ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, గో హెడ్. ప్రస్తుతానికి పత్తికొండలు ఉన్నారంట కదా నాన్నగారు. అంటే పత్తికొండ నుంచి గెలిచిన తర్వాత మంత్రి కూడా అయ్యారు కదా ఆయన. అంటే పత్తికొండ ప్రజలకు నాన్నకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది అనమాట. అంటే దాని మీద అభిమానంతో మక్కువతో పోయాడా, బిడ్డ దగ్గర ప్రేమతో పోయాడా? 2 ఉన్నాయి. నియోజకవర్గం మీద మమకారం ఉంది. 15 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. తర్వాత అక్క దగ్గర కూడా చాలా అలవాటు ఎక్కువ. మూడోది ఏమంటే మేజర్గా ప్రాబ్లం ఆయనకు, ఇక్కడ ఆయనకు మాట్లాడించే వాళ్ళు తక్కువ ఉంటారు. ఇంట్లోనే ఉంటాడు, హాల్లో వచ్చి కూర్చుంటాడు, బయట కూర్చుంటాడు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏజ్ గ్రూప్ తేడా ఒకటి, ఆయనతో ఎప్పుడు పొలిటికల్ అటాచ్మెంట్ లేదు. కాబట్టి వాళ్ళ ఎదురే నా కోసం వచ్చిన వాళ్ళు నమస్తే పెట్టి వెళ్ళిపోతుంటారు. ఆయన కనపడితే నమస్తే సార్ అంటారు, మాట్లాడిపోతుంటారు. కానీ అక్కడ ఉండేటోళ్ళకు పొలిటికల్ అటాచ్మెంట్ కావచ్చు, మొదటి నుంచి 15 సంవత్సరాలు కలిసి తిరిగినటోళ్ళు. శిష్యుడు తుగ్గల నాయన కూడా పక్కనే ఉంటాడు, అక్కడనే ఉంటాడు శిష్యుడు కదా. అందులో అందరు వచ్చి మాట్లాడుతుంటారు, రెడ్డి నువ్వు ఉన్నప్పుడు మాకు రోడ్డు వేసినావు, రెడ్డి నువ్వు ఉన్నప్పుడు మాకు నీళ్ళు ఇచ్చినావు, ఇట్లాంటివన్నీ ఏదో టైం పాస్ ఉంటుంది. మేము పోయినప్పుడల్లా అడుగుతుంట, పోదండి కర్నూలుకు అంటే ఈయన 3 years ఉన్నాడు. 20 నుంచి 24 వరకు, 25 వరకు ఉన్నాడు. 25లో పోయినాడు. నాన్నగారికి ఏమో టైంపాస్ అక్కడ ఉంటే బాగుంటుంది. కానీ ఒక పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి గారికి కొద్దిగా హెడ్ఏక్ అనుకుంటా. నాకేం హెడ్ఏక్ అంటే మీ సోదరు నాగరత్నం గారు ఈసారి పత్తికొండ టికెట్ లాస్ట్ 24లో ప్రయత్నించారు, కాలే. 29లో గట్టిగా కూర్చున్నారు నాకు కాల టికెట్ అని. ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారు ఉన్నారు. ఓకేనా, ఇంక ఇద్దరిలో ఇప్పుడు మీ పక్షపాతం చూపిస్తారా, అంటే పార్టీ లైన్ తీసుకుంటారా, లేదంటే సోదరైన పక్షపాతం చూపిస్తారా? ఏంటి ఒక హెడ్ఏక్ ఉంటుంది కదా, ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ నాగరత్నమ్మన, ఇటు కంగాటి శ్రీదేవి అనేది మెయిన్ పార్టీ లైన్ అంట. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లోనే పనిచేస్తాను తప్ప రిలేషన్స్ అన్నీ ఉండొచ్చు, కానీ అవకాశం వస్తే ఏదన్నా అవకాశం కల్పిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం కాకుండా పార్టీ లైన్ దాటి అట్లా సపోర్ట్ చేసేది ఉండదు. ఇప్పుడు కూడా ఈ 2 years నుంచి నేను ఎక్కడైనా అక్కడ ఏదైనా పార్టీ ఇష్యూస్ ఉన్నా, పార్టీ ప్రోగ్రామ్స్ ఉన్నా శ్రీదేవి ద్వారానే నడిపిస్తున్నాం. నేను పోయినా కూడా ఆడ ప్రెస్ మీట్ కూడా మా ఇంట్లో పెట్టడం లేదు, ఎందుకంటే రాంగ్ సిగ్నల్ పోకూడదు. కరెక్ట్. ఎప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టాను.
అక్కడ మా ఇంట్లో అంటే అది మెయింటైన్ చేస్తున్నాం. అంటే వాళ్ళిద్దరు కూర్చోబెట్టి రాజీ చేసి బలంగా పోరాటం చేస్తే బాగుంటది కదా. నెక్స్ట్ వాళ్ళని కొట్లాడుకోలేదు కదా. కరెక్ట్. అంటే టికెట్ విషయం పక్కన పెట్టేయండి, ఇద్దరు కలిసి బాగా పని చేయండి, ఇక్కడ లాస్ట్ లో చూసుకుంటామని. ఇప్పుడు ఎవరికి వారు నాకు టికెట్ నీకు టికెట్ అంటే ఇప్పుడు కంగారు శ్రీదేవి కూడా మాజీ ఎమ్మెల్యే అక్కడ ఒకసారి పోటీ చేసి గెలిచారు, మళ్ళీ ఓడిపోయారు. ఇప్పుడు ఇంతవరకు ఇది చేయలేదు. మాకున్నటి ఏంటి, కంగారు శ్రీదేవి అంటే నారాయణ రెడ్డి గారు, చెరుకులపాటి నారాయణ రెడ్డి గారు ఆమె భర్త పార్టీలో ఉంటూ చనిపోయాడు, అదొక సానుభూతి, ప్లస్ ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు, ఆమెకు అది ఉన్న క్వాలిఫికేషన్. ఇక్కడ నాగరత్నం గారికి ఉన్నది ఏంటి, ఎస్వి సుబ్బారెడ్డి గారి కుమార్తె, అదొక బ్రాండ్. అది ఈ క్వాలిఫికేషన్ తప్పితే వేరేది ఏం లేదు. ఆమె ఎప్పుడు చట్టసభలో ఏం లేదన్నమాట. అదే అంతే. అంటే ఇక్కడ అసెంబ్లీలో ఈవిడ అడుగు పెట్టారు, అడుగు పెట్టలేదు కదా. మరి ఈక్వేషన్ బదులు ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఇద్దరు బలంగా పనిచేస్తే పార్టీ బలోపేతం ఉంది. లాస్ట్ ఫైనల్ గా పార్టీ నిర్ణయిస్తుంది. అంటే మీ ఈ రోజు నాగరత్నమ్మ నాకు టికెట్ నాదే అని ఈ రోజు చెప్పలే. ఓకే, ఏ రోజు నేను కంటెస్ట్ చేస్తున్నాను, టికెట్ నాకు వస్తుంది, నాతో ఉండండి అని ఎప్పుడు చెప్పలే. ఈరోజు కూడా శ్రీదేవి గారితో పాటు పత్తికొండలో జరిగే అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇంకా వేరే మండలాలలో జరిగినప్పుడు శ్రీదేవి గారు పిలిస్తే పోతుంది. పత్తికొండ మండలం వరకు జరిగిన అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. కొన్ని ప్రోగ్రామ్స్ ఏదన్నా శ్రీదేవి గారు వేరే మండలంలో పెట్టుకుంటే శ్రీదేవి అనే చెప్తుంది, అక్క ఈరోజు నేను ఆ కృష్ణగిరి మండలంలో ప్రోగ్రాం పెట్టుకున్నా, పత్తికొండలో మీరు చేయండి అక్క అని ఆమె చేస్తుంది. ఆమె యాక్టివ్గా ఉంది, కలిసే తిరుగుతున్నారు, కలిసి చేస్తున్నారు. సెకండ్ రామచంద్రారెడ్డి గారికి కూడా ఇప్పుడు పోస్ట్ ఇచ్చింది, మళ్ళీ పోస్ట్ పెట్టారు. ఆయనకు అదనపు బాధ్యతలు ఆలూరు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కూడా ఆయనకు పెట్టారు. ఎక్కడ కన్ఫ్యూజన్ అయితే లేదు, మా వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది. డీలిమిటేషన్ అయితే అవకాశం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప డీలిమిటేషన్ కాకుంటే కావాలి అనేది ఆలోచన అయితే ఇప్పటికైతే లేదు. పార్టీ ఒకవేళ కంగారు శ్రీదేవి గారికి టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తే అంటే పార్టీని సోదరి కోసం పార్టీని కన్విన్స్ చేసే, పార్టీ పెద్దలు కన్విన్స్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారు ఎస్వి మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత మనము ఎంతవరకు మన పాత్ర, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు, వీళ్ళు ఇద్దరు ఉన్నారు, మీరు ఎవరికి బెటర్ అనుకుంటే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేంతవరకే. దాంట్లో ఇంకొకటి ఏమంటే ఆల్రెడీ సిట్టింగ్ ఇన్ఛార్జిని కాదని 90% టికెట్ మార్చే అవకాశాలు ఉండవు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పినాక. నాకు తెలిసి కర్నూలు జిల్లాలో ఇప్పుడుండే 7 మంది ఇన్ఛార్జీలలో ఎవరిని మార్చే అవకాశాలు లేవు. ఓకే, కర్నూలు జిల్లా నేను ప్రెసిడెంట్ కంటే ఇన్ఛార్జ్ కమ్ ప్రెసిడెంట్ మీరు. ఓకే, ఎక్కడ మార్చే అవకాశాలు లేవు. ఒకవేళ డీలిమిటేషన్ వచ్చినప్పుడు ఆస్పిరెంట్స్కి అవకాశాలు రావచ్చు. ఆ డీలిమిటేషన్ అయిన మండలాలను బట్టి దీన్ని బట్టి అప్పుడు ఈ క్యాస్ట్ ఈక్వేషన్, లీడర్షిప్ ఈక్వేషన్ అన్నీ తీసుకుంటారు. ఓకే, మీ అభిమానులు ఎలా ఉందంటే పంచాయతీ మొత్తం కర్నూలు పార్లమెంట్ ఎస్వి కుటుంబమే ఉంటే బాగుంటుందన్నంత ప్రేమ ఎక్కువైపోయింది మీ మీద. మోహన్ రెడ్డి అన్నకు ఎంపీ, విజయ మనోహర్ అమ్మకు ఎమ్మెల్యే, ఇంకా మీ కొడుకు ఒకటి తక్కువ. డీలిమిటేషన్ అయితే కొడుకును కూడా దొబ్బేస్తే అయిపోతుంది కదా. ఇంకా అక్కడ మీ సోదరి మరి ఇంతనా రాజకీయాలు ఇంక వేరే వాళ్ళే ఉండరా, ఇంకా అసలు నాయకులు లేరా? మీకు ఎంపీ అంట, మీ ఆవిడకు ఎమ్మెల్యే అంట, మీ కొడుకే మీ కొడుకును కూడా డీలిమిటేషన్ జరిగింది కదా, తెచ్చేసి అయిపోతుంది కదా. ఇంకా అది వాళ్ళ అభిమానంతో అడుగుతుంటారు. వాళ్ళు ఏదో అభిమానంతో ఆమె యాక్టివ్గా ఉంది, నేను యాక్టివ్గా ఉన్నాను, ఇద్దరికి అవకాశం కావాలని వాళ్ళు ఏదైనా అభిమానంతో అడుగుతుంటారు. మాకైతే ఆలోచన లేదు. అంటే మీరు ఇక్కడ రెండో కోణంలో కూడా చూడాలి. అట్లా అడిగే పరిస్థితి వచ్చిందంటే ఎంటైర్ ఫ్యామిలీ పార్టీకి పూర్తి సర్వీస్ చేస్తాండటే కదా. కరెక్ట్. అన్ని పనులు వదిలేసి ఇప్పుడు విజయ మనోహర్ కావచ్చు, ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్ని జిల్లాలు తిరుగుతుంది, మహిళా మీటింగులు పెట్టుకుంటుంది, అన్ని దానిలలో పాల్గొంటుంది. నాతో సంబంధం లేకుండా జిల్లాలు కూడా తిరుగుతుంది. జిల్లా ప్రెసిడెంట్గా నేను చేస్తున్నాను. ఓ పక్క పత్తికొండలో కూడా పార్టీకి సపోర్టుగా నాగరత్నమ్మ చేస్తుంది. తర్వాత రామచంద్రాడి ఆలూరు అంతా తిరుగుతా ఆలూరులో పార్టీని పికప్ చేసేదానికి ఆయన చేస్తున్నారు. అంటే ఆస్పిరెంట్స్ అంతా ఫ్యామిలీని అనేటప్పుడు ఫ్యామిలీలో ఇంతమంది మీరు పార్టీ కోసం కష్టపడుతున్నారే అనే ఆలోచన కూడా చేయాలి కదా. కరెక్ట్, అది వాస్తవమే. అది అధికారంలో లేనప్పుడు
కరెక్ట్. అధికారంలో ఉన్నప్పుడు అయితే పోస్ట్ అడగచ్చు. సాక్రిఫైస్ చేస్తున్నారు. కానీ ఫ్యామిలీకి ఒకటే టికెటే అన్నప్పుడు మోహన్ రెడ్డి గారు ఇలాగే జిల్లా అధ్యక్షుడిగానే కొనసాగుతూ కర్నూలు విజయ్ మనోహర్ గారికి టికెట్ ఇస్తే బాగుంటుంది అంటే వాస్తవం చెప్తున్నా నేను. సోషల్ మీడియాలో కావచ్చు బయట మీకన్నా ఎక్కువ మైలేజ్ మీ శ్రీమతి విజయ్ మనోహర్ గారు సంతోషమే కదా. ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. మమ్మల్ని కూడా సార్ విజయ్ మనోహర్ గారు ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తారని మమ్మల్ని సోషల్ మీడియాలో అడుగుతూనే ఉంటారు అనమాట. మీకన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఆవిడకి వచ్చింది. మరి అది ఎలా నాకు అర్థం కాదు. ఆవిడ ఎవరు? ఎస్వి సుబ్బారెడ్డి గారి కోడలు, ఎస్వి మోహన్ రెడ్డి గారు శ్రీమతి ఆవిడ. ఆ తర్వాత విజయ్ మనోహర్ గారు. ఆమెకి ఇంత ఫాలోయింగ్ ఎలా వచ్చిందని నాకు అర్థం కావడం లేదు. ఎలా ఓవర్టేక్ చేశారు మిమ్మల్ని? ఇంట్లోనే ఉంటూనే ఒక గృహిణిగా ఇంట్లోనే ఉంటూనే ఇంత ఓవర్టేక్ ఎలా చేశారు అసలు? అంత మైలేజ్ ఎలా అంటే ఈరోజు విజయ మనోహర్ గారిని చూస్తే వాళ్ళ వదిన గారు శోభా నాగిరెడ్డి గారు గుర్తొస్తున్నారు నాకు. సేమ్ ఆమెకు ఇంత మైలేజ్, ఇంత పబ్లిక్లో ఇంత మంచి విలువలు ఉండేవి. సేమ్ అదే నాకు ఈరోజు వాళ్ళ ఆడపడుచు విజయ మనోహర్ గారు చూస్తున్నాను. ఆవిడేమన్నా ఈవిడ పూనారా అనేస్తుంది నాకు. అలా వచ్చి విజయ మనోహర్ గారు ఏమన్నా పూనారా అనేసి. వాళ్ళిద్దరు మొదటి నుంచి కూడా బాగా క్లోజ్. అవునా? ఓకే ఓకే. అందుకు ఆవిడ లేని లోటు ఈవిడ తీరుస్తున్నట్టున్నారు. మీరేమనుకుంటారు అసలు? మీ ఆవిడకి టికెట్ అంటే ఏమంటారు? ఇప్పుడు ఆమెకు టికెట్ ఇస్తే మాకు కావాల్సింది కర్నూలు సీటు గెలవాలి. ఓకే. అది మీరా మీ ఆవిడనా? ఆయన కావచ్చు ఆమె కావచ్చు, మాకు అదేం ప్రాబ్లం లేదు. ఎటు ఆయన ఆమెకు టికెట్ ఇచ్చాను అనుకో, జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నేను ఉంటాను. అంతేనంటారా? సరే, మీరు అలా తీసుకున్నా ఇప్పుడు 2024లో ఇక్కడ ఎవరు క్యాండిడేట్లే లేరు, హఫీజ్ ఖాన్ వద్దు, మోహన్ రెడ్డి వద్దు అనేసి ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ బాషాని తీసుకొచ్చి పెట్టారు. ఆయనకు సంబంధం లేదు. వాళ్ళ మామ ఇక్కడ 10 రూపాయల డాక్టర్. ఓకేనా? ఆయన పేరుతో ఈయన ఏదో చేస్తాడు వచ్చారు. ఎలక్షన్స్ అప్పుడు వచ్చాడు, అడావిడి కూడా పెద్ద ఏం లేదు, మీరంతా సపోర్ట్ చేస్తే తిరిగాడు పోయాడు. ఎలక్షన్ తర్వాత అంతే, ఇంకా ఎక్కడ పోయినాడో తెలుసు. రామ్ చెప్పి వెళ్ళిపోయినాడు. పార్టీకి కొద్దిగా డ్యామేజ్ జరిగినట్టు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోయినట్టునే కదా. కష్టకాలాల్లో లేకోకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కష్టకాలంలో మీకు బాధ్యతలు ఇచ్చి మిమ్మల్ని పెట్టారనమాట. అదొక మైనస్గా ఉంది. దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. హఫీజ్ ఖాను మీతో కలుస్తాడా లేదా ఎన్నికల సమయానికి? ఈరోజు మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఆయన మరి మీకు ఆయనకు గ్యాప్ ఉంది. అప్పుడు ఆయన టికెట్ రాకపోవడానికి మీరే కారణమని ఆయన అపోహలో ఉన్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. ఎవరికి ఎన్ని గ్యాప్లు ఉన్నాయి? ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించాల్సింది. దాంట్లో డిస్ప్యూట్ లేదు, ఏం లేదు. ఎవరికి ఏం చేయాలనేది ఆయన చూసుకుంటాడు. సరే, మరి ఆ నమ్మకం అందరికీ ఉంది. హఫీజ్ ఖాన్ సెకండ్, ఇంతియాజ్ గారు వచ్చినారు, వెళ్ళిపోయినారు. గాయరం ఆ మాట నేను అంటే బాగుండదు. వచ్చినాడు, వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయినందువలన పార్టీ అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడ క్యాడర్ను మెయింటైన్ చేసి అందరితో సంబంధాలుండి అటువంటి వ్యక్తి వెళ్ళిపోయినాడంటే పార్టీకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. కానీ ఊరికే వచ్చినాడు, కంటెస్ట్ చేసినాడు, వెళ్ళిపోయినాడు. అంటే ఆయన లీడర్షిప్ మీద ఆధారపడి ఆయన లేకుంటే లేదనే పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము ఉండి సపోర్ట్ చేస్తేనే ఆయన వచ్చినాడు. ఆయన లేకుండా ఆయనకు సపరేట్ లీడర్షిప్ లేదు, సపరేట్ క్యాడర్ లేదు కదా, క్యాడర్ లేదు. కాబట్టి ఆయన జస్ట్ వచ్చినాడు, పోయినాడు గెస్ట్. ఏ ధైర్యంతో అసలు ఆలోచన చేశారని? అసలు ఆలోచన ఎవరిది అని ఇక్కడ బరిలోకి దింపాలి. అవతల ఉన్న కుటుంబము ఏంటి ఎక్కడ తెలిసి కూడా అసలు ఆ కుటుంబంతో తలపడాలంటే ఇక్కడ ఒక వర్గం ఉండాలి. ఏమీ లేకోకుండా ఎలా దింపారు అసలుకి? అంటే ఆ రోజు ఆయన కాన్సెప్ట్ మైనార్టీకి టికెట్ ఇవ్వాలనేది కాన్సెప్ట్. ఓకే. మైనార్టీకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆయనకు హఫీజ్ ఖాన్కి ఇస్తే టఫ్ అవుతుంది అనుకున్నాడు. వాళ్ళ రిపోర్ట్స్ ఏమున్నాయి మార్చాలనుకున్నప్పుడు ఆయన సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఒక అతను డాక్టర్ ఇలియాస్ ట్రై చేసినాడు. తర్వాత సెకండ్ ఆప్షన్ ఇంతియాజ్ వీణ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాడు అప్పుడు. సరే, ఇలియాస్ మధ్యలో డ్రాప్ అయినాడు. అంటే హఫీజ్ ఖాన్కి ఇస్తేనే సపోర్ట్ చేయనని మోహన్ రెడ్డి గారు చెప్పడంతో ఇంతియాజ్ అహ్మద్ తెర మీదకి వచ్చాడంటారు కదా. అట్లని కాదు, జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారికి సిచ్యువేషన్ తెలుసు, వీళ్ళిద్దరు సరిపోవడం లేదు, ఒకవేళ కొద్దిగా మనస్పర్ధలు ఉన్నాయి, టికెట్ ఇస్తే చేస్తాడో లేదో, ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఇద్దరు చేస్తారు కదా. ఓకే. అట్లా పొలిటికల్గా ఆలోచించండి. మరి పక్కలో బల్లెంలాగా ఇదే హెడ్ఏక్ ఉందంటే పక్కలో బల్లెం అల్లీఖాన్ ఇటీవల తరాడు అది టీడీపీ సోషల్ మీడియా తిల్లక్తో ఏదో ఫోన్లో మాట్లాడాడు. దాని మీద మీ క్యాడర్ మళ్ళీ రివర్స్లో మాట్లాడితే ఆయన అసలు నా వాయిసే కాదు అది అంత యాడ్ చేశారు, మంచి చెడు తెలుసుకోకుండా వాళ్ళు నన్ను ఎలా మాట్లాడతారు అంత మాత్రం తెల్దా అని ఆయన మాట్లాడడము. ఏంది ఎపిసోడ్ తర్వాత నేను ఇంతవరకు నన్ను బంధించేశారు, ఇప్పుడు నేను రిలీజ్ అయిపోయినాను, బిడ్డకు విడుదల అయిపోయింది అనేసి నేను ఇంటింటికి తిరుగుతాను. ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడు అనుమతి లేకోకుండా ఆయన స్వతంత్రంగా ఇంటింటికి తిరిగే అవకాశం ఉంటుందా? ఆ రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు పార్టీలో. ఓకే. ఎవరైనా తిరుగుతుండొచ్చు.
ఓకే పార్టీకి అగనెస్ట్గా తిరిగితే పార్టీ యాక్షన్ తీసుకుంటారు తప్ప అదేం ఇది ఉండదు. దాన్ని నేను ఎప్పుడో లైట్ తీసుకున్నాను, చెప్పినాను, ప్రెస్కే చెప్పినాను. ప్రెస్ వాళ్ళు ఇట్లా అడిగితే ఆయన ఏదో మాట్లాడినాడులే లైట్ తీసుకోండి అని, ఆయన ఇట్లా మాట్లాడినాడు కదా మీ కామెంట్ ఏంది అది ఇది అని. నేను లైట్గా తీసుకున్నాను, మీరు లైట్గా తీసుకోండి అని చెప్పిన. అంతేనా? అదే చెప్పినాను, నేను లైట్గానే తీసుకున్నా. పాలిటిక్స్లో అందరూ సరిపోతారని లేదు, ప్రతి ఒక్క చోట ఎక్కడో చోట గ్యాప్ ఉంటుంది. అదేమంటే ఆయన చేసిన చిన్న మిస్టేక్ ఏమంటే అదే అభిప్రాయం మా వాళ్ళతో పంచుకుంటే సరే, నా మీద నా లీడర్షిప్ నచ్చకపోవచ్చు, కరెక్ట్. కానీ వాళ్ళతో మాట్లాడడం అనేది అవసరం ఏమవుతుంది? అది తప్పు చేసుకున్నాడు. ఏమిటంటే అంతా మాదంతా పబ్లిక్ లైఫే కదా, ఓకే, బట్టలు ఇప్పుకొని తిరిగినట్టు. అంటే మీ వాళ్ళు ఎవరు అలా ఆలోచించడం లేదా? మా వాళ్ళకు కూడా చెప్పేసాం. వాళ్ళు ఏదో ముందు నేను ఊర్లో లేను, ఆ రోజు అందరిని స్టాప్ చేసినాను. తర్వాత ఆయన ఏదో నేను మాట్లాడలేదు అన్నాడు, మళ్ళీ వాడు ఏదో పెట్టినాడు, దానికి ప్రూఫ్స్ పెట్టినాడు. నన్ను ప్రెస్ వాళ్ళు అందరూ అడిగినారు, అడిగితే నేను చెప్పేసినాను లైట్ తీసుకోండి అని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అటాచ్మెంట్ టీడీపీ సోషల్ మీడియాతో ఎందుకు అటాచ్ అయ్యాడు ఆయన? అది ఆయన అడగాలి, నాకేం తెలుసు. అంటే వాడు ఏదో మొదటి నుంచి పరిచయం అని స్టేట్మెంట్ ఇచ్చిన. ఓకే ఓకే. ఇప్పుడు మీతో బాగానే ఉన్నాడా అలీఖాన్? ఆయన ఏంటి నన్ను ఇన్ని రోజులు కట్టేశారు, చాలా ఇబ్బంది పెట్టారు, నన్ను నిర్బంధించారు, నన్ను ఇప్పుడు నాకు విడుదల అయిపోయింది, ఇప్పుడు నేను స్వతంత్రుడిని, నేను స్వతంత్రంగా తిరుగుతాను అంటున్నారు ఆయన. అప్పుడు కూడా స్వతంత్రుడే, ఏమంటే ఆయన ఏదో ఆవేశంలో మాట్లాడినాడు. అంతేనా? ఇంకొక తుఫాన్ కూడా రేగింది ఇటీవల, ఐ థింక్ బాలు అనుకుంటా అబ్బాయి వైసీపీ ఆత్మహత్యత్నం చేశారు. పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, తను కొడుతున్నారని, బాగా టార్చర్ పెడుతున్నారని దాని మీద మీరు పెద్ద యుద్ధం చేశారు, ధర్నా చేశారు. మళ్ళీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చాడు, మైలేజ్ అంతా కూడా అటు వెళ్ళిపోయింది. తర్వాత కేసులు గట్రా అన్నీ జరిగాయి. ఏం టైప్స్ మళ్ళీ బైరెడ్డి సిద్ధార్థ్ ప్రెస్ మీట్ పెట్టి అధికార కూటమి నాయకులతో ఇక్కడున్న వైసీపీ నాయకులు మా వాళ్ళు కొల్లుడైపోయారు, అమ్ముడుపోయారు, వీళ్ళందరి పేర్లు కూడా నేను జగన్ గారి దృష్టికి తీసుకెళ్తారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా చెప్పాడు ప్రెస్ ముందర. అంటే ఆ జాబితాలో ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉంటారనుకోవచ్చా? ఆయన దగ్గర ఉంటుంది జాబితా. ఎస్వి మోహన్ రెడ్డి ఆ జాబితాలో కుమ్మక్క అయితే ధర్నా కండక్ట్ చేసింది నేను, ధర్నా అనౌన్స్ చేసింది నేను, ధర్నా పెట్టించింది నేను. ఓకే, ఆయన జస్ట్ రాజా వచ్చిపోతా అన్నాడు. వస్తా అంటే సరే ఎటు వస్తున్నా కదా ఏదన్నా కార్యక్రమం పెడతానులే అని చెప్పి, ధర్నా పెట్టండి అన్న బాగుంటుంది అన్నారు. సర్లే అని చెప్పినాం. గ్యాదర్ చేసింది మొత్తం కర్నూలు టౌన్ అంతా టౌన్ చేశారు, ఖర్చు పెట్టారు, అంతా చేశారు. కానీ సిద్ధార్థ రెడ్డి వచ్చిన తర్వాత మైలేజ్ అంతా అటువైపు వెళ్ళిపోయింది. సిద్ధార్థ రెడ్డి మాకు కావాల్సింది మైలేజ్ కాదు. ఓకే, సిద్ధార్థ రెడ్డికి మైలేజ్ వచ్చినా వైసీపీ పార్టీకి వచ్చినట్టే, జక్కంపూడి రాజాకి వచ్చినా పార్టీకి వచ్చినట్టే, ఎస్వి మోహన్ రెడ్డికి వచ్చినా పార్టీకి వచ్చినట్టే. అల్టిమేట్ వచ్చేదంతా పార్టీకే కదా మైలేజ్. మెసేజ్ ఏం పోతుందంటే, ఒక కార్యకర్తకు అన్యాయం జరిగితే స్టేట్ పార్టీ నుంచి జిల్లా పార్టీ వరకు అందరు బాగా స్పందించినారు, వాళ్ళకి సపోర్టింగ్ నిలబడినారు అనేది ఒక మంచి మెసేజ్తో క్యాడర్లో ఒక ధైర్యం వస్తుంది. రెండోది ఇట్లాంటి మళ్ళీ చేయాలంటే రేపొద్దున న్యూసెన్స్ అవుతుంది అనేది అవతలలో కూడా కొద్దిగా బ్రేక్ అవుతుంది. కానీ సిద్ధార్థ రెడ్డి మీద కేసులు బనాయించి కొంత ఇబ్బందికి చేసినా కూడా పార్టీ నాయకులు ఎవరు పెద్దగా సపోర్ట్ చేయలేదు సిద్ధార్థ రెడ్డికి అనేది కూడా బయట ఉంది కదా వాదన. ఎందుకు చేయలేదు? మేమందరం కూడా రెగ్యులర్ ఆయనతోనే ఉన్నాము. అదేం పెద్ద కేసు ఏం పెట్టలేదు. ఇవన్నీ మాకు పెద్ద కేసులు చూసి చిన్న కేసులు అయితే కేసులు చూసి కేశాలని పోయినాయి, కేసులు చూసి కేశాలు పోయినాయి. ఇంకొక విషయము అంటే మీ పార్లమెంట్ కాకపోయినా పక్కా పార్లమెంట్ అయినా మీ సహచర ఎమ్మెల్యేగా చాలా కాలం మీరు అసెంబ్లీలో ఉండి ఉంటారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారితో ఎప్పుడైనా అసెంబ్లీలో ఉన్నారా మీరు? మేము ఇద్దరం అసెంబ్లీలో ఒకసారి లేము. నేను అసెంబ్లీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఇక్కడ ఓడిపోయినాడు. ఓకే ఓకే, 2014లో ఓడిపోయినాడు. ఇంకా ఎప్పుడు ఆయన మా ఫాదర్తో ఉన్నాడు. ఓకే ఓకే. మరి ఆయనకు ఒక ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది, ఫ్యాక్షన్ లీడర్గా. ఇప్పుడు అవన్నీ వదిలేశారనుకోండి, ఆయన అంత భక్తిభావంతో ఆయన తిరుగుతున్నారు ఆయన. కానీ ఫ్యాక్షన్ నేపథ్యం అయితే ఉంది, ఫ్యాక్షన్ మూలాలు ఉన్నాయి కదా ఆయనకు. అప్పుడు ఆయనకు గన్మ్యాన్లు అవసరం ఉంది, కానీ ఇప్పుడు గన్మ్యాన్లు ఆయనకు అవసరం లేదు అంటూ గన్మ్యాన్లను తొలగించారు. ఇప్పుడు మీకు ఎందుకు స్టేటస్ సింబల్గా భావిస్తున్నారు దానికి? అవసరమైతే మీరు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోండి అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా ఇచ్చేసి ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఇక్కడ గవర్నమెంట్ గన్మ్యాన్లను తొలగిస్తే ఆయన కోర్టుకు వెళ్ళాడు, కోర్టు కూడా దాన్ని సమర్థించింది అనమాట. లేదు, కోర్టు ప్రొవైడ్ చేయమని చెప్పింది. అవునా? ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయమని చెప్తే కోర్టు చేయలేదు. అంటే వాళ్ళ జీతవత్తాలు మీరే భరించుకోండి ఏదో చెప్పింది ఐ థింక్. ఆయన మామూలుగా పేమెంట్ ఎస్కార్ట్ అనేది కూడా ఉంది గవర్నమెంట్ సిస్టంలోనే. గవర్నమెంట్ నుంచి ఎస్కార్ట్ ఇస్తారు, వాళ్ళ శాలరీ, వాళ్ళ టీఏ డిఏ మొత్తం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఛార్జ్ చేస్తారు.
1+1 ఇచ్చా అంటే ఇద్దరు కలిపి ఛార్జ్ చేస్తారు. అంత ఇద్దరు కలిపి 1,00,000 చిల్లర ఎంత అవుతుంది అది ఛార్జ్ చేస్తారు. దాన్ని కూడా ప్రిపేర్డ్ అయినాడు. కానీ ఇదేమంటే రూలింగ్ పార్టీలు ఇప్పుడు పూర్తి కక్ష సాధింపులు ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వడం లేదు. ఇక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది. ఆయన కూడా గన్మ్యాన్లను తొలగించారు. మొత్తం అందరికి ఒక్కరికి కూడా లేదు స్టేట్లో. ఎందుకు ఇలా ఎప్పుడు భవిష్యత్ గౌతంలో లేదు కదా, లేదు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అంటే కక్ష సాధింపు రాజకీయాలు, ఓకే, పూర్తి కక్ష సాధింపు రాజకీయాలతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా నేను చెప్పాను ఇందాక, పోలీస్ ఆఫీసర్కు ఫోన్ చేసే లిఫ్ట్ చేసే పరిస్థితిలో ఉండే గన్మెన్లను ఏమిచ్చారు. ఓకే, ఉండే గన్మెన్లను కాదు, వెనకమ్మ ఉండే మనుషులు తిరిగేటోళ్ళని కూడా పిలిపియడము, బెదిరియడము. ఏం పడింది నీకు మోహన్ రెడ్డి ఇంటికాడ, మోహన్ రెడ్డితో ఏం పడింది, ఇలాంటి భూపాల్ రెడ్డితో ఏం పడింది అంటే ఇట్లా స్వీట్ వార్నింగ్. మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడితే మేము పోతామని వానికి సలహా ఇచ్చినట్టుంటుంది, బెదిరించేటుంటుంది, స్వీట్ వార్నింగ్ ఇస్తారు. ఓకే, ఆ పరిస్థితి ఉంటే ఇంకా గన్మెన్లో ఇస్తారు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని ఎంతవరకు ఏదన్నా అసలు ఇష్యూ ఏంటి అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మేజర్ ప్రాబ్లం ఎక్కడంటే 800 అడుగులలోనే పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి కానీ ఇవన్నీ తీసుకుపోతున్నారు. నీళ్ళు తీసుకుపోతున్నారు. కల్వకుర్తి కూడా కెపాసిటీ పెంచి అది తీసుకుపోతున్నారు. మనకి 854 వస్తే తప్ప పోతిరెడ్డిపాడులోకి నీళ్లు రావు. అప్పుడు కూడా ఎన్ని వస్తాయి, 7,000 క్యూసెక్కులు వస్తాయి. ఫుల్ ప్లేడ్జ్లో రావాలంటే 883 రావాలి. అప్పుడు అవి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడతాయి? కింద కుండకు కింద బొక్క పెడితే పైన ఎన్ని నీళ్ళు వచ్చే కుండ ఎప్పుడు నిండుతుంది? కరెక్ట్. అట్లా ఈ పరిస్థితి ఉంది. కింద కుండకు బొక్క పెట్టినారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశా అంటే దానికంటే కింద చిన్న బొక్క పెట్టినారు. అది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. అది 800 ఫీట్లోనే తీసుకోనికి అవకాశం ఉంది. అట్లా దాన్ని తీసుకొని వచ్చి పోతిరెడ్డిపాడులోకి లింక్ చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది, జస్ట్ మిషన్స్ బిగియాలి. వాళ్ళేమి అంటే అప్పట్లో పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి కానీ ఇవన్నీ కట్టేటప్పుడు దానిలకు పర్మిషన్ లేదు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు దానిలో అడ్డుకోలేదు ముఖ్యమంత్రి గారిని. ఏమంటే ఆ రోజు ఓటుకు నోటు కేసులు అరెస్ట్ చేస్తారని భయం కావచ్చు, అప్పుడు ఆ కేసుకు భయపడి పారిపోవడం రావడం కావచ్చు. సరే, రీజన్స్ ఏదైనా ఆ గాలికి వదిలేసినాడు. వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పర్మిషన్ లేకుండా కట్టినప్పుడు మనం ఎందుకు కట్టుకోకూడదు? తర్వాత నిదానంగా పర్మిషన్ తీసుకున్నాం అని ఈయన స్టార్ట్ చేసినాడు. ఆల్మోస్ట్ కంప్లీటెడ్ స్టేజ్లో ఎలక్షన్లు వచ్చినాయి. ఆ మిషన్ ఒకటి బిగియాలి. మొన్న రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేను అడిగితే నా మీద అభిమానంతో స్టాప్ చేసినాడు అని. అది తప్పు కదా. నమ్ముతున్నారు మీరు? ఆయన అసెంబ్లీలో చెప్పినాడు. ఆయన ఏదో ఊరికే ఎవరో ఇమిటేట్ చేసినదో లేదంటే మిమిక్రో కాదు, అసెంబ్లీలో అనౌన్స్ చేసినాడు. నా మీద గౌరవంతో క్లోజ్డ్ డోర్స్ మీటింగ్లో నేను రిక్వెస్ట్ చేస్తే నా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినాడని చెప్పినాడు. చంద్రబాబు నాయుడు గారు మేము అడిగినాం కదా అన్ని మీటింగ్లలో, ఆయన చెప్తున్నాడు దాన్ని ఖండించండి, లేకుంటే ఒప్పుకోండి, ఏదో ఒకటి చేయండి అని. రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధం అని చెప్పండి అని చెప్పడం లేదు. లాస్ట్కి ఏమన్నాడు, రోజుకు 3 టీఎంసీలు ఏమవుతాయి, అక్కడ మహా అంటే ఒక 20 టీఎంసీలు వచ్చాయి, ఆ 20 టీఎంసీలు ఏమన్నా నెత్తిన పోసుకుంటారా అని ఆయన అంటాడు. పర్మిషన్ తీసుకోలేదు జగన్ అంటాడు. మరి ఆ రోజు పర్మిషన్ లేకుండా వాళ్ళు కడతంటే ఎందుకు అడగల? ఈరోజు జగన్ కట్టిన దానికి పర్మిషన్ లేదని పాయింట్అవుట్ చేయడం, అది మన ప్రాంతానికి ఉపయోగపడేది. దానివల్ల నంద్యాల కానీ, కడప కానీ, నెల్లూరు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు 854 అడుగుల వరకు వెయిట్ చేయాలి. మహా అంటే ముచ్చుమరిలో తీసుకోవచ్చు. ముచ్చుమరిలో 3 పంపులు, రోజుకు 30,000 క్యూసెక్కులు, 36,000 క్యూసెక్కులు. ఎన్ని రోజులు కొడితే టీఎంసీ అవుతుంది? కరెక్ట్. అది జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు 3 టీఎంసీలు తీసుకునేలాగా ప్లాన్ చేసినారు. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో. నిన్న అంద్రినివాపై అవకతవకలు జరుగుతున్నాయి, వాళ్ళేమో సైడ్ వాల్స్ అంటే స్ట్రెంథనింగ్ పనులు చేస్తున్నారు, దాంట్లో అవకతవకలు అది ఇదంటే ఇంత పెద్ద ధర్నా చేసినట్టున్నారు మీరంతా కూడా. ఏం కనిపించింది మీకు అంద్రిని వాళ్ళు చేసిన లైనింగ్ పీక్తో వస్తుంది. ఓకే. అసలు లైనింగ్ చేయాలంటే కంకర అంటుంది,
దానిపైన ప్లాస్టరింగ్ ఉంటుంది ఇదన్నట్టు. దాంట్లో కంకర్ లేదు, ప్లాస్టరింగ్ లేదు, ఊరికే స్ప్రే చేసినట్టు చేసినారు కాలువకు. మేము ఇట్లా పీక్ అంటే వస్తుంది. ఒక చోట అయితే మేము పోతున్నామని ప్యాచ్ చేసినారు, అప్పటికప్పుడు ఊడిపోయి ఉంటే ప్యాచ్తో కవర్ చేసినారు. అంత వరస్ట్గా. సెకండ్ ఏమంటే అసలు అంద్రిని వాకు లైనింగ్ అనేది ఇప్పుడు చేయడం తప్పు. ఓకే, జగన్మోహన్ ఇదైపోతుంది. అదే కాదు మేజర్ ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి గారు అది 6,300 క్యూసెక్ కెపాసిటీకి దాన్ని వైడన్ చేయడానికి జీవో ఇచ్చినారు. ఇప్పుడు ఉండేది 3,800. 3,800తో తీసుకుంటా ఉంటే అసలు వాటర్ జీడిపల్లి కానీ చిత్తూరు కానీ కుప్పం కానీ పోవాలంటే చాలా టైం పడుతుంది. ఇదంతా కూడా ఈ ప్రాంత రైతులకు ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి 6,300 చేయాలని జీవో ఇచ్చినాడు వైడనింగ్ చేయడానికి. ఇది వీళ్ళు వచ్చిన తర్వాత జీవోని పక్కన పడేసి 3,800కే ప్లాస్టరింగ్ చేస్తున్నారు. లైనింగ్ చేస్తే రేపు పొద్దున దాన్ని డిస్మాంటిల్ చేయలేము కదా. కరెక్ట్. రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లాకు కావచ్చు, చిత్తూరు జిల్లాకు కావచ్చు, పూర్తి అన్యాయం జరుగుతుంది ఈ లైనింగ్ వల్ల. కాబట్టి అది ఒక తప్పు. అది చేసే లైనింగ్ కూడా కరెక్ట్ లేదు. ఆడ గ్రౌండ్ వాటర్ లేకుండా మొత్తం ఎండిపోతున్నాయి టోటల్. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తే ఏం చేస్తారు చూద్దాం. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు 2029కి మీరు కొత్త పల్లవి తీసుకున్నారు. గతంలో ఏమో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో మావి గన్ అంటున్నారు. జగన్ గారు ఇటీవల కాలంలో అంత ధైర్యంగా అంత గట్స్ మాట్లాడిన మాట ఇదే. మా విగన్ అనుకుంటే మాకు ఓటేస్తారు, అమరావతి అనుకుంటే వాళ్ళ వైపు వెళ్తారు అనేది చాలా దమ్ముగా మాట్లాడాడు. అందరినీ కూడా ఆలోచింపజేసింది ఆయన మాట్లాడిన తీరు. ఏంటి ఇంత గట్టిగా మాట్లాడాడు, అదే లైన్తో పోతా అంటారు, అదే నినాదంతో ఎన్నికలకు పోతానంటారు. మరి ఆ నినాదము వైసీపీకి ఓట్లు వస్తాయంటే చేపెడుతుందంటారా? అంటే అది రీజనబుల్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఎవరైతే అవహేళన చేసినారో ఆ పేరు విని చంద్రబాబు నాయుడు మొన్న ఏం చెప్పినాడు, అమరావతిలో విజయవాడ ఉంటుంది, గుంటూరు ఉంటుంది, మచిలీపట్నం కాకుండా ఏదో ఉంటుందని చెప్పి అది మాతోనే చెప్పాడు. ఆయన మావిగాని అన్నాడు, ఈయన మావిగాని అన్నాడు. మీరు చూడండి స్పీచ్లు అన్నాడు. విజయవాడలో చంద్రబాబు జగన్ చెప్పేది ఏంది, ఆల్రెడీ విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, మచిలీపట్నం కాకుండా ఒక పేరు చెప్పాడు. ఆ 3 ఉన్నాయన్నాడు. అంటే అదే మావిగాన్ని కొద్దిగా మాడిఫై చేసినారు, ఒక ప్రాంతాన్ని మార్చారు. అంటే మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. శూన్యంలో బిల్డింగ్లు కట్టడం అవసరమా? జనసంచారం ఉండే చోట రాజధాని అవసరమా? శూన్యంలో రాజధాని ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసంచారం ఉన్న చోటనే మనం అడ్జస్ట్ చేసుకొని కట్టుకోవడం బెస్ట్. ఇప్పుడు ఆడేమో స్క్వేర్ ఫీట్కు 20,000 ఖర్చు పెడుతున్నాం, అదే ఇక్కడైతే 5,000 అయిపోతుంది. అంటే 80% ఆఫ్ మనీ సేవ్ అవుతుంది. సెకండ్, మీకు రైల్వే స్టేషన్లు కట్టాల్సిన అవసరం లేదు. 3 రైల్వే జంక్షన్లు ఉన్నాయి, రైల్వే లైన్ అవసరం లేదు. ఎయిర్పోర్ట్ ఉండిపోయా, దాన్నే పెద్దగా చేసుకోవచ్చు. గన్నవరం ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం, దాన్ని ఇంకా పెద్దగా చేసుకో. అంటే 1/4 ఖర్చుతోనే అయిపోతుంది. పోర్ట్ ఉంది, పోర్ట్ సిటీ అయిపోతుంది. చెన్నై, విశాఖపట్నం, కలకత్తా డెవలప్ అయినట్టు పోర్టు సిటీలు దీనికి అవకాశం ఉంటుంది. నీకు 70 అడుగుల 70 కిలోమీటర్ల నేషనల్ హైవే 6 లైన్ కనెక్టివిటీ ఉండిపోయి ప్రజలు ఉండిపోయి ఈరోజు హైదరాబాదు సికింద్రాబాద్ కలిసిపోయి పెద్ద మహానగరం అయింది. 3 కలిసిపోతే ఎంత పెద్ద 50, ప్రస్తుతానికే 50 లక్షల పాపులేషన్ ఉంది. ఆడ అంతా కలిపితే 3 లక్షల పాపులేషన్. అంటే ఏది బెటర్ అంటారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎందుకు చేయలేదంటారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని ఆ కాన్సెప్ట్లో పోయినారు. అది చూడకుండానే కోర్టు పోయి నిలబెట్టేసినారు. సరే, అది ప్రజలకు నచ్చలేదు అనుకున్నాడు, నాకు ఓటేయలేదు, అది నచ్చకుండా ఏం నచ్చకుండా అని ప్రజాభిమతం ప్రకారం సరే అమరావతి ఇక్కడ కట్టిన ప్రాంతాన్ని మార్చండి అని అడుగుతున్నాడు. దాన్ని ఏదో పులివెందులో పెట్టండి, లేదంటే కర్నూలులో పెట్టండి అని చెప్పడం లేదు. అదే పెట్టండి, ఒక 10 కిలోమీటర్లు ఈ పక్కకు వచ్చి పెట్టండి, జనసంచారం ఉండే చోట పెట్టండి అంటున్నారు. అని పెట్టడం లేదు. అంటే ఆడపోయి 50 అడుగులు, ఈరోజు నీ దగ్గర గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి, నువ్వు 50 అడుగుల లోతు పోయి 70 అడుగుల లోతు పోయి
ఫైల్ ఫౌండేషన్ వేసుకొని వచ్చి ఇల్లు తయారు చేస్తుంటావు. రేపొద్దున నువ్వో నేనో ఇల్లు కట్టుకోవాలంటే కింద 2 ఇల్లు కట్టి భూమిలో పైన ఒక ఇల్లు కట్టుకోవాలి. ఎంతమంది కట్టగలుగుతారు? కరెక్ట్. ప్రాక్టికల్గా ఆలోచించినాడు. అందుకే జనాల్లో కూడా ప్రాక్టికల్గా అంది కదా ఇది తప్పేం చెప్పినాడు, కరెక్టే చెప్తున్నాడు, ఎందుకు మార్చకూడదు? ఆడబోయి ఇసుక దిబ్బలలో మునిగిపోయే చోట ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఎన్నిసార్లు నీళ్ళు ఎత్తిపోయడానికి కంప చెట్లు తీయడానికి ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు నీళ్లు రాకుండా చేయడానికి, వచ్చిన నీళ్ళని మళ్ళించడానికి దాదాపు 3,500 4,000 కోట్లు కట్టి రిజర్వాయర్ కడుతున్నారు. అవసరమా? రిజర్వాయర్ పొంగి వచ్చే పరిస్థితి ఏంది? చూద్దాం భవిష్యత్తు ఏమంటే ఆడ అమరావతి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మేజర్ ఏమంటే ఆడ మొత్తం ల్యాండ్స్ కొన్నారు. ఆ ల్యాండ్స్కి అంతా రేట్ రావాలి. మీరేం కొనలేదా? వాళ్ళు మాకు ఆడొచ్చే చెప్పలే కదా కొన్ని. వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు కోటరీ, అంతేనా? ఈడ రాజధాని ఈడ కొనుక్కో అని. అవన్నీ ల్యాండ్స్ 100,000 ఆఫ్ ఎకర్స్ ల్యాండ్ వాళ్ళ చేతుల్లో ఉంది. దానికి రేట్లు రావాలి కాబట్టి దాన్ని ఆడనే ఉండాలి. సెకండ్, ఈడ ఏదైతే విజయవాడ కావచ్చు, గుంటూరులో కావచ్చు, ఎక్కడన్నా కానీ స్క్వేర్ ఫీట్కి 20,000 పెట్టామంటే కొడతారు జనాలు. ఆడైతే కనుక అవుతుందేమో అన్నట్టు. ప్రజలు కూడా ఏదో 40 అడుగులు లోపల పోతుంది అవుతుందేమో అంటారు. కరెక్ట్ అని కొద్దిగా ఎక్స్క్యూజ్ ఉంటుంది. అట్లా కంపెనీల దగ్గర డబ్బులు దోచుకోవడానికి ఒకటి, ల్యాండ్ వాల్యూస్ కోసం. సో ఇంకా ఆ విషయాలను మనం పక్కన పెడితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ నుంచి ఐ థింక్ నోటిఫికేషన్స్ వచ్చేటట్లు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ ఉంది మీకు. గతంలో అంటే 2019 మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వారు వన్ సైడ్ అయిపోయింది. ఈసారి పరిస్థితి ఏంటి? ఒక్క కార్పొరేషను, ఒక్క మున్సిపాలిటీ, కనీసం జెడ్పీటీసీ, ఏమన్నా ఒక్క మండలమైనా కొట్టగలరా? చూడండి రేపు ఎలక్షన్లలో చూడండి ఎట్లా అంటారు. చేయగలుగుతారు ఎలక్షన్ మీరు? జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పాడు, ఏ ఒక్క సర్పంచ్ కానీ, కార్పొరేటర్ కానీ, కౌన్సిలర్ కానీ నో ఇనానిమస్, హ్యాస్ టు కంటెస్ట్, హ్యాస్ టు ఫైట్. ఫైటింగ్ నేచర్ ఉండే వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్లో కిందండే లీడర్లు అందరూ ఆ స్టేజ్కి వచ్చేసినారు. రేపు మున్సిపల్ ఎలక్షన్ రాని, సర్పంచ్ ఎలక్షన్ రాని, అన్ని చోట్ల మా వాళ్ళు రెడీగా అంటారు ఫైట్. 3 సంవత్సరాలలో, అంటే రేపు వాళ్ళు ఎలక్షన్ పెట్టేసరికి సెప్టెంబర్లో పెట్టలేరు, ఎందుకంటే ఎస్ఐఆర్ కంప్లీట్ కాదు. వాళ్ళు పెడితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పెట్టాలి. 3 years కంప్లీట్ అవుతుంది. ఇంకా ఉండేది 2 years ఉంటుంది. 3 years ముందరే ఫస్ట్లో పెట్టింటే బెదిరింపులో గిదిరింపులో ఇది ఉండేది. ఈ 3 సంవత్సరాలలో మా వాళ్ళందరూ రాటు తెల్లారు. ఆల్రెడీ బెదిరింపులు చూసినారు, జైళ్ళు చూసినారు, దాడులు చూసినారు, అన్నీ చూసినారు కాబట్టి తెగించినారు. కర్నూలు కార్పొరేషన్ నిలబెట్టుకుంటారు మీరు? డెఫినెట్గా 3 ఉన్నాం ఇక్కడ. భూపాల్ రెడ్డి అని అన్నాడు, మేముండాం. తర్వాత పాణ్యం హర్షవర్ధన్ రెడ్డి, సతీష్ ఉన్నాడు. 3 లీడర్స్ ఉన్నారు. క్యాడర్ బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. సెకండ్ అధికారం లేదు కదా. అధికారమే ఉంటే ఎలక్షన్ ఉంది, అది ఎవరేం చేస్తారు? అధికారం లేనప్పుడు ఎలక్షన్ ఇంతమంది పేరు చెప్పారు, ఇంతమంది పేర్లు చెప్పారు, ఆఫీస్ కానీ పేరు చెప్పలే. అంటే ఇప్పుడు ఉండేది 3 ఇన్ఛార్జీలు ఇల్లే కదా, అందుకు అట్లా చెప్పాను. సెకండ్, ఇదే విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన మీద పార్లమెంట్ పోటీ చేసి అప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయడం వల్ల ఓడిపోయినాం. అప్పుడు ఫైట్ ఇచ్చిన భాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండి, సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎంపీగా నిలబడితే ఆ రోజు ముఖ్యమంత్రి కొడుకు మీద పోటీ చేసి సొంత కాన్స్టిట్యున్సీలో, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ మాది కాదు, పోటీ చేసి అన్ని పోలీసు అరాచకాలన్నీ చేస్తే 13,000తో బయట పడినారు పార్లమెంట్. ఓకే, అట్లా ఫైట్ ఇచ్చినాం. ఫైటింగ్ అనేది ఈ లీడర్లు అందరూ బ్రహ్మాండంగా ఫైట్ చేసే లీడర్లు అన్నారు. అధికారం చూసో వాళ్ళు మంత్రులనో ఎమ్మెల్యేలనో ఎవరు లెక్క చేసేటోళ్ళు, ఎందుకంటే అవన్నీ చూసినట్టు అందరూ. ఓకే, మొత్తం మీద అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటున్నారు. బ్రహ్మాండంగా ఛాలెంజింగ్గా తీసుకుంటాం. ఖచ్చితంగా ఆ ఛాలెంజింగ్ తీసుకోవడమే కాదు, కార్పొరేషన్ని నిలబెట్టుకోవాలని కోరుతుంటున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సంపాదించి ఇది మోహన్ రెడ్డి బ్రాండ్ అని చూపించుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.